భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మద్యం మత్తు బర్త్డే పార్టీ మొయినాబాద్ ద పెండెంట్ ఫామ్ హౌస్ పై రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు. బ్రెయిన్ స్పెయిన్ సెంటర్ ప్రారంభించిన టీజీ వెంకటేష్. రసాయన ఎరువులు వాడటం వల్ల వచ్చే నష్టాలు, సేంద్రియ ఎరువులు వాడటం వల్ల వచ్చే లాభాలు గూర్చి. చిన్న కాల్వలో ఘోర రోడ్డు ప్రమాదం. వెంకట్రావుపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీలో ట్రాన్స్జెండర్ వైశాలి. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బీజేపీ సర్పంచ్ అభ్యర్థి దుంకదువ్వ సంధ్య రంజిత్ మాట్లాడారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాణా ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. పేరు దుంకదువ్వ సంధ్య రంజిత్, లింగాపురం గ్రామం. బీజేపీ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. రాణా ప్రతాపన్న గారి కృతజ్ఞతలు. గెలిస్తే మా గ్రామాన్ని కులమత భేదాలు అనేది ఏది పట్టించుకోకుండా అభివృద్ధి చేస్తానని, మా గ్రామంలో మెయిన్ రోడ్లు, మా వాడకు కానీ రోడ్లు, డ్రైనేజీ అనేవి సరిగ్గా లేవు, అన్నీ సక్రమంగా చేస్తానని. గ్రామ పంచాయతీ మాకు లేదు, దాన్ని పూర్తి చేస్తామని. అందరికీ నన్ను ఆదరించి కత్తెర గుర్తు ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. నా పేరు దుంకదువ్వ రంజిత్. మా భార్య లింగాపురంలో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారి సూచన మేరకు మా భార్య అయిన దుంకదువ్వ సంధ్య గారిని బీజేపీ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థి బరిలో నామినేషన్ వేసి ఇప్పుడు ప్రచార భాగంలో ఉన్నాము. నన్ను లింగాపురం ప్రజలు ఆదరించి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తే నా విలేజ్ చాలా వెనుకబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినా కూడా వాటిని ఎలా వినియోగించో తెలియక ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు వాటిని అంతా గందరగోళ పరిస్థితి ఉంది. కావున నా ఊరుకు ముఖ్యంగా గ్రామ పంచాయతీ లేదు. గ్రామ పంచాయతీ మమ్మల్ని ఆశీర్వదించి మా పార్టీని ఆదరిస్తే గ్రామ ప్రజలందరికీ, ముఖ్యంగా మొట్టమొదటి మమ్మల్ని కూర్చున్న సంవత్సరం ఏడాది కాలం లోపలనే కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామ పంచాయతీ తీర్చిదిద్దుతానని, మరియు అలాగే మహిళలకు, ఆడపడుచులకు, డ్వాక్రా గ్రూపు సంఘాలకు, వివో సంఘాలకు కనీసం వాళ్ళు నెలవారీ చిట్టి కట్టుకోవడానికి, కూర్చోడానికి కూడా ప్లేస్ లేక ఇబ్బంది పడుతున్నారు. అద్దె ఇంట్లో వండుకుంటూ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున వాళ్ళకు గ్రామ పంచాయతీలో ఒక హాల్ కేటాయించడాన్ని ఆడపడుచులందరికీ నేను డ్వాక్రా సంఘాల మహిళలకు పార్టీకి అతీతంగా నేను మాటిస్తున్నాను. అలాగే మా ఊళ్ళో ముఖ్యంగా త్రాగునీరు వాటర్ ప్లాంట్ ఇప్పటికి దరిదాపు 3 సంవత్సరాలు అవుతుంది. బాల వికాస ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను గ్రామ పంచాయతీకి వాళ్ళు ఇచ్చినారు. గ్రామంలో 2 సంవత్సరాల కానుండి గ్రామాన్ని పట్టించుకున్నట్టు లేక, సర్పంచ్ అనే ఎన్నికలు లేక గ్రామం వెనుకబడిపోయింది. కనీసం గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా గల్లీలో కాలుష్యం కానీ ఎలాంటి అసలు వసతులు లేవు. కనీసం డంపింగ్, చెత్త తీసుకుపోవడానికి కూడా పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి పైసా వచ్చేది గ్రామాలకు వచ్చేది నరేంద్ర మోడీ గారు పంపిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలే. ఇవన్నీ ఇక్కడ ఉన్న జనాలకు తెలియజేయడానికి ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ తరఫున చెప్పడానికి ఏ ఒక్క వ్యక్తి లేడు. మీ అందరి సహకారంతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, రాణా ప్రతాప్ రెడ్డి గారి దీవెనతో మీ ముందుకు వస్తున్నాము. మీ ఇంటి ఆడపడుచునై
మా భార్యను మీ ముందుకు గడపడ తీసుకొస్తున్నాము. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి మా యొక్క కత్తెర గుర్తుకు దయచేసి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలని మనవి. ఇంకొకటి, మా విలేజ్లో ప్రతి సంవత్సరము ఆడపడుచులకు పెద్ద పండుగ అంటే బతుకమ్మ. తెలుగింటి మన తెలంగాణలో పెద్ద పండుగ అంటే బతుకమ్మ, దసరా. ఈ దసరాను బతుకమ్మను గంగమ్మ ఒడికి తీసుకుపోవడానికి ఆడపడుచులు ఆడుకోవడానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. అక్కడ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తానని, అలాగే మా యొక్క చెరువు అంటే గంగమ్మ ఒడి దగ్గర ఆడపడుచులు ఆ నీటిలో గంగమ్మను వదలడానికి, బతుకమ్మను వదలడానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అక్కడ మెట్లతోని ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరియు మన మన శ్మశాన వాటిక దగ్గర కనీసం ఎవరైనా చనిపోతే అంతిమయాత్ర తర్వాత స్నానం చేసుకోవడానికి కూడా నీటి వసతి లేదు. దయచేసి గ్రామ ప్రజలందరికీ పేరున ప్రతి ఒక్కరి కులానికి అతీతంగా నాతోటి ఉన్న అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, నాకు తల్లిదండ్రులు లేరు, మీరే తల్లిదండ్రులు, నాకు అన్నదమ్ములు లేరు, మీరే అన్నదమ్ములు, దయచేసి పేరున అందరికీ నమస్కారాలు. ఆడ వాటర్ ప్లాంటు వాటరు కుళాయిలు పెట్టించి ఇలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ కూడా సెంటర్ లైట్ ఏర్పాటు చేసి, ఒక్కొక్కసారి ఎక్కడి నుంచి దూరంలో మన విలేజ్లో చనిపోతే వస్తే నైట్ అవుతుంది, అక్కడ వాటర్ నేను ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. స్థానిక ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని కమలాపూర్ మండల పరిధిలోని నేరెళ్ల గ్రామ పంచాయతీ నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన జట్టి నాగలక్ష్మి సురేష్ అన్నారు. శనివారం ఆమె గ్రామంలోని వార్డు మెంబర్లతో కలిసి మాట్లాడారు. నేను గాని వార్డు మెంబర్లు గాని ఏ పార్టీలో చేరలేదని, నేను స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ మద్దతుతో గెలుపొందడం జరిగిందని, ప్రజల అధిష్టానం మేరకే నడుచుకుంటానని, అందరి సహకారంతో గ్రామాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరించే దిశగా మా ప్రయత్నం ఉంటుందని, కానీ మేము ఏ రాజకీయ పార్టీలో చేరలేదని ఆమె స్పష్టం చేశారు. మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలవడం వల్ల నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా కోరారు. తీసుకున్న వాళ్ళకు అనుకూలంగా మేము వ్యవహరిస్తామండి. ఇప్పటి వరకు మేము ఎలాంటి దానిలో చేరలేదండి, ఎటువంటి పార్టీలో కలవలేదండి. ఇప్పటి వరకు స్వతంత్రంగానే ఉన్నాము. గ్రామ పంచాయతీ మేరకు, ప్రజల తీర్పు మేరకు మేము ఎల్లప్పుడూ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము పాటిస్తూనే ఉంటామండి, కృషి చేస్తూనే ఉంటామండి. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసి పోరాడిన అక్షరయోధుడు అల్లం నారాయణ అని టీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిఆర్ లెనిన్ అన్నారు. వరంగల్ జిల్లా తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు కొరకుల నరేందర్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నవనీత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు టీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఆర్ లెనిన్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించారు అని, గతంలో ఎన్నడూ లేని విధంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత అల్లం నారాయణకే దక్కుతుందని, జర్నలిస్టుల అభ్యున్నతికై మీడియా అకాడమీ ద్వారా శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి జర్నలిస్టుల అభ్యున్నతికి కృషి చేశాడని, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు మృతి చెందితే వారికి ఆర్థిక సహాయంతో పాటు ప్రతి నెల పెన్షన్ ఇచ్చిన ఘనత అల్లం నారాయణకే దక్కుతుందని లెనిన్ అన్నారు. వీళ్ళందరూ అన్న స్వామి దగ్గరకుండి, స్వామి దగ్గరకుండి, స్వామి అన్న పెట్టండి, నందరన్నా పెట్టండి, పెట్టండి. ఫోటో సార్ కూడా పనిచేస్తారు. సార్ బర్త్డే శుభాకాంక్షలు కూడా చెప్తారు. అరేనా రవాణా పెట్టే చెర్రీ పట్టుకున్నాడు సామి రాకిండి మరి అరిచించాను రాకిండి అరిచించాను అన్న ఓన్లీ కేక్ నరేంద్ర సార్ కేక్ బాగుంటాయి, కేక్ బాగుంటాయి అన్న. ఇద్దరం కలిసి వెళ్దాం. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనలో
ముఖ్య భూమికను జర్నలిస్టులు పోషించడానికి ఒక అనువైన వేదికను ఏర్పాటు చేసినటువంటి అల్లం నారాయణ గారు వారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు వరంగల్ తూర్పులో జరుగుతున్నటువంటి సందర్భం. ఈ కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులంతా కూడా పాల్గొన్నారు. ఏదైతే టీజేఎఫ్ ద్వారా ఒక జర్నలిస్టులే కాదు సబ్బండ వర్గాలను మమేకం చేసి రాజకీయ నేతలను కూడా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాడినటువంటి ఒక అక్షర యోధుడు అల్లం నారాయణ సార్. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా మీడియా అకాడమీ చైర్మన్గా కూడా ఆయన జర్నలిస్టుల యొక్క అనేక సౌకర్యాలు, అనేక సదుపాయాలు, అక్రిడేషన్లు పెంచడంతో పాటు అనేక సదుపాయాలు కరోనా సమయంలో ప్రతి సమయంలో జర్నలిస్టుల వెన్నంటి ఉండి అకాడమీ క్లాసులు కూడా నిర్వహించడం ద్వారా జర్నలిస్టుల యొక్క అన్ని సందర్భాలలో ముందుండి వాళ్లకు పెన్షన్ అయితేనేమి, చనిపోయిన జర్నలిస్టులకు వాళ్ళకు కూడా డబ్బులు అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఆదుకున్నటువంటి గొప్ప నేత మన రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన జన్మదినం సందర్భంగా మరొక్కసారి వరంగల్ తూర్పు జర్నలిస్టులు అంటే వరంగల్ జిల్లా ప్లస్ వరంగల్ తూర్పు నియోజకవర్గ జర్నలిస్టుల పక్షాన సార్కు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గుర్రాల గుండ్రాజీపల్లె గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థి బూస చిన్న నర్సయ్య బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని, వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లు, డ్రైనేజీతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూస చిన్న నర్సయ్య గారికి నాయకత్వం, దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వం. గుర్రాలగండి రాజపల్లె బూస నర్సయ్య కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. నేను విలేజ్ కొరకు ఇంకేమైనా సమస్యలున్నా, బావి ఉన్నా, డ్యానేజ్ ఉన్నా అన్ని సమస్యలు తీరుతా. మాధవరెడ్డి గారి సహకారంతో నేను సీసీ వరకు ఊళ్ళో పైప్ లైన్ వేసిన, వాటర్ ప్లాంట్ పెట్టిన, గురియాల నుంచి రోడ్డు పంపించిన, సర్పంచ్ లేకముందుకే ఇన్ని చేసిన, బ్రిడ్జీలు కట్టించిన. ఈసారి అందరూ కూడి నా బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపేలా జీఆర్పల్లి ప్రజలు మా వార్డు మెంబర్లను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఒకటి బావి ఉంది, డ్రైనేజ్ ఉంది, ఊళ్ళో సీసీ రోడ్లు ఉన్నాయి, గల్లికి అవన్నీ. వాటర్ ప్లాంట్ ఖరాబ్ అయింది, అది నేను వేయించిన, మళ్ళీ వేపిస్తాను. ప్రతి సమస్యలు ఏది ఉన్నా గడపకు పోయి తెలుసుకొని వాళ్ళకి ఏది ఉన్నా వాళ్ళకు ముందుండి పనిచేసి ఊరును ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చి గుర్తుకు ఓటేయండి. నా వార్డు మెంబర్లకు అందరికీ ఓటు. బుచ్చయ్య, నేను 6వ వార్డు మెంబర్గా అవకాశం ఇచ్చిన నర్సపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి, అట్నే బూస చిన్న నర్సయ్య సర్పంచ్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తు. మా విలేజ్లో గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు కానీ ఇండ్లు కానీ ఇచ్చిళ్ళు. ఇప్పుడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరికి కానీ ఒక ఇల్లు రాలే, ఏ రోడ్డు చేయలే, ఏ పనులు చేయలే. ఇప్పుడు మళ్ళీ మేము వచ్చి 2 సంవత్సరాల్లో కొన్ని కన్నకథంగా చేసుకుంటూ ఇప్పుడు మా అవకాశం మాకు ఎమ్మెల్యే గారు గుర్తించి మాకు సర్పంచ్గా చిన్న నర్సయ్యను, వార్డు మెంబర్గా నన్ను గుర్తించి ఊరి ప్రజల మేలు కోరి మీరు బాగు చేయాలని, మమ్మల్ని ముందుండి నడిపియాలని ముందుకు వెళ్ళినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఊరి ప్రజల కోసం ఒక మంచినీటి బావి గీత ఇచ్చి పైప్ లైన్ వేపిస్తాం. మాకు వీధి కొన్ని సీసీ రోడ్లు కూడా ఇబ్బందిగా ఉన్నాయి, వాటి సీసీ రోడ్లు వేపిస్తాం. మాకు ఊళ్ళో కూడా కరెంటు కొంచెం ఇబ్బంది ఉంది, దాన్ని కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. వీలున్నంత వరకు అన్ని ప్రాబ్లాలు సాల్వ్ చేసుకుంటూ ప్రజలతో మేమేకమై వాళ్ళతో కలిసి ఉంటామని. సర్పంచ్ అయినప్పుడు గ్రామానికి బోర్ వేయించిన, ఆ బోరు ఉన్నది ఇప్పుడు గ్రామ పంచాయతీ కట్టించిన, గ్రామ పంచాయతీ 2 మోర్లు కట్టించిన. దొంతి మాధవరెడ్డి అప్పుడు గ్రామ అభివృద్ధి చేసిన. నేను అప్పటి కంచెలు ఇప్పటిదాకా ఎవడేం పని చేయలే ఇక్కడ. 50 ఏళ్ళ బట్టి తరతరాల మా తాతల కంచెలి మేము ఇళ్ళకెళ్ళి అవతల బయటికి పోలే. ఎక్కువ మా చిన్న నర్సయ్య గారు పని చేయగలుగుతాడు, అందరు సహకరిస్తే అందరితో.
అనగము అంటే పాపమని, అనగాష్టమి వ్రతం చేసుకుంటే పాపం తొలగిపోతుందని శ్రీ వరదత్త క్షేత్ర అర్చకులు గోపి శర్మ అన్నారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్లో శ్రీ వరద క్షేత్రంలో బహుళ అనగాష్టమి సందర్భంగా సామూహిక అనగాష్టమి వ్రతాలు నిర్వహించారు. మామూలుగా భక్తులు కేదారేశ్వరము సత్యనారాయణ స్వామి వ్రతము ఎలా నిర్వహించుకుంటారో అలాగే దత్తాత్రేయ స్వామి వారికి అనగాష్టమి వ్రతాలు నిర్వహిస్తారని, అనగాష్టమి వ్రతం నాడు స్వామివారిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని, కోరిన కోరికలు తీరుతాయని అర్చకులు గోపి శర్మ తెలిపారు. ఏకం జోడితే అపరాధపడుతుంది. ద్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ భావేన భక్తరక్ష జగద్గురోః. శుక్ర శని ఆది 3 రోజులు ఉంచుకోండి. 4 రోజులు చెట్టు వేసిన చెట్టు వేసే తులి చెట్టు మాత్రం అవుతుంది. నేను దోషం ఉంటే ఆ చెట్టు అక్కడ వరకు మాడిపోయే ప్రమాదం ఉంది. ఆ కర్మ పోతుంది. ఆ మంత్రం దూరం అంటే రక్షాది కుడిచే కట్టుకోవాలి. అందరు కూడా చెప్పండి మంత్రం. బ్రహ్మ విష్ణు మహేశాన రూపిన్ త్రిగుణనాయక త్రైవర్ణిక నమస్తుభ్యం సౌరదేవ అనఘాత్మక. ఆడవాళ్ళు కూడా కుడిచే కట్టుకోవాలి. బొట్టు పెట్టుకోండి అందరు. చెప్పండి. ఓం గ్రాం దత్తాయ నమః. ఓం గ్రాం దత్తాయ నమః. ఇబ్బందులు, యాక్సిడెంట్స్ ఇలాంటి అనేకంగా ఉంటాయి. దీనికి పరిష్కారం ఏమిటి అనేది ఒక చిన్న ఘట్టం చెప్తాను. నేను 1 నిమిషంలో చెప్తాను. ఓకేనా? ఇది యథార్థంగా జరిగింది. ఒకప్పుడు ఒక యుగంలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను ఇంటింటి గర్భంలో తిరుగుతుంటాడు. కానీ అది ఎందుకు ఆ కాలంలో వినాలి. ఇది 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 మీరు ఆచరించినట్టయితమ్మా ఏం జరుగుతుందో నేను మన ఈ గ్రూపులో ఉన్నారు 2-3 చేతులు ఎత్త అది ఆచరించారు కాబట్టి వాళ్ళకు అయింది. అది గురువుగారు చెప్పారు ఆ మాట. అది వినండి. ఉత్తమ వంశంలో ఉత్తమ భార్య లేదా భర్త పిల్లలు పుట్టి 7వ జన్మలో మోక్షం సిద్ధిస్తుంది. అన్ని రకాల మంత్రంలోని అర్థం ఆ భావన కలుసుకోండి. మనోవార్తాయ ఉత్తమం చెప్తం అసమాత్మీయ విగదే ధృతం నోనం యాభ్యాం విమల ఘటం సత్కిలసునం తయోః పాదగంధం ముఖపుత్రాశ పరివారం వందే సతతమనఘాత్య కణతయోః విశాందో భక్తరక్షకో యువామే దృశ్యతా మధ్య పూజయా సుప్రసీదతాం జ్ఞాతా జ్ఞాతపరాధాన్యేటి మేధాం కరుణాకరో ఆయురారోగ్యమైశ్వర్యం సత్కుటుంబ ప్రవర్ధనం సౌమంగళ్యం విధో విద్యాం జ్ఞానం చ దిశతాం ముద. కూర్చుంటున్నాం. అక్షతం తీసుకొని సమర్పణ చేయండి. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా అడ్డు పెట్టండి. ఈరోజు మార్గశీర్ష మాసము బహుళ అష్టమి శుక్రవారం మన యొక్క ములుగు నందుగల శ్రీ వరదత్త క్షేత్రంలో సుమారు 1500 మందితో సామూహికముగా అనగాష్టమి వ్రతం చేయించాం. గోపి శర్మ గారు, నేను, మా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి భక్తుల సహకారంతో చేయడం జరిగింది. అన్నదానం విశేషంగా జరుగుతుంది ఈరోజు. ఈ యొక్క వ్రతాన్ని దత్తాత్రేయ ప్రభువే సృష్టి ప్రారంభంలో కార్తవీర్యార్జున చక్రవర్తికి అనుగ్రహించడం జరిగింది. మనసా వాచ కర్మణ చేసిన పాపములన్నీ అగము అంటారు. ఆ అగముడి తల్లిని అనగా అంటారు. అనగాసి వ్రతం చేసి ఎంతటి పాపమైనా నశించవలసిందే. తర్వాత లక్ష్మీ కటాక్షం అవుతుంది. ఆ వ్యక్తులకు దారిద్ర్యం పోతుంది. ఇది సర్వపక్షం కోసం చేసేటువంటి వ్రతము. ప్రతి నెల మనం పౌర్ణమి తర్వాత అంటే సంకర్షి చతుర్థి తర్వాత వచ్చే అష్టమి నాడు ఉదయం 10 గంటలకు ఇక్కడ చేస్తాం అన్నదాన సహితంగా. ఈ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ రోజు దత్తప్రభు ఇచ్చాడు కాబట్టి చాలా విశేషమైన ప్రచారంతో మహాన్నదానంతో చేయడం జరుగుతుంది. అలా మీ అందరి సహాయ సహకారంతో మేము చేయగలిగినందుకు మా జన్మ ధన్యం. ఇలాగే మీ అందరి సహాయ సహకారాలు
మీడియా సహకారం ఉండాలని కోరుతున్నాం. చేయడం వల్ల లాభాలు ఏమిటి? ఈరోజు సుమారు ఈరోజు 1500 మంది వచ్చారు భక్తులు. 1500 మంది భక్తులు స్వయంగా వారు చేసుకునే వ్రతం ఇది. వారందరూ చేసుకున్నారు. అందరికీ కూడా అన్నదానం కూడా జరుగుతున్నది. వీటికి టోకెన్ ఏమైనా ఉంటాయా? ఇంచుమించుగా దీనికి అన్నదాన నిమిత్తమే మనకు సాయం చేసే వాళ్ళు ఉన్నారు, డోనర్స్. దీన్ని ప్రత్యేకించేటువంటి పెద్ద రుసుములు మనం ఏం పెట్టకుండా వచ్చినంతా కూడా అన్నదానం కింద మనం తీసుకునే జరుగుతుంది. అన్నదానం చేస్తున్నారు. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జగద్గురుదేవతాభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి జగద్గురుదేవతాభ్యో నమః. ఓరగల్లు నగరంలో కొంగు బంగారం కొలిచిన వెంటనే కొంగు బంగారమై కొలువున్న శ్రీ వర్ధ దత్తాత్రేయ స్వామి అనక మహాలక్ష్మి దేవాలయాలు మన ఓరగల్లు నగరంలో శ్రీ గణప సచ్చిదానంద స్వామి ప్రతిష్ఠించారు. ఇది మన ఓరగల్లు నగర ప్రజలు చేసుకున్న భాగ్యము. ఈ అనఘాష్టమి వ్రతం ఈరోజు మార్గశిర బహుళ అష్టమి. దీన్ని ప్రధాన అనఘాష్టమి వ్రతం అంటారు. మన వాడుక భాషలో కాలభైరవ అష్టమి అని కూడా అంటారు. దీన్ని ఈరోజు అనఘము అనగా పాపము, పాచిక మానసిక కాయిక దుష్కర్మ పాపాలను కూడా అప్రహితంగా కూడా దహించి వేసేది మహామహిమాన్వితమైన రోజు అనఘాష్టమి వ్రతము. మన తెలంగాణ ప్రాంతంలో కేదారేశ్వర వ్రతాలు, సత్యనారాయణ ఎలా చేసుకుంటామో ఈ అనఘాష్టమి వ్రతం అన్ని అది చాలా ప్రాచుర్యంలో ఉన్నది. శ్రీ గణప సచ్చిదానంద స్వామి వారు చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. మన వరంగల్ నగరంలో ప్రసాదన్న గారు చాలా విశేషమైనటువంటి వేల 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 అనఘాష్టమి వ్రతాలు ఇక్కడ చేశారు. దీని ద్వారా చాలా మంది ఇళ్లలోకి అనఘాష్టమి వ్రతం అన్నప్పుడు స్వామివారు వాళ్ళ ఇళ్లలోకి వచ్చారు. అందరు చాలా మంది భక్తులు ఈ వ్రతం చేసుకున్నంతనే కూడా సకల పాప విముక్తి పొంది శుభాలే జరుగుతాయి వాళ్ళందరికీ కూడా. చాలా విశేషమైన వ్రతము. ఈ వ్రతాన్ని సంవత్సరానికి ఒక్కసారి మన అనఘాష్టమి వ్రతం అని ప్రధాన లక్ష్మి ఇక్కడ మన వరంగల్ అష్టమి చేస్తారు. బహుళాష్టమి రోజు కూడా చేస్తారు. ఈ వ్రతం చేసుకున్నంత మాత్రం సకల కోరికలు, సర్వ కోరికలు, సమస్త కోరికలు తిరుగుతాయి. రాముడు కృష్ణ అవతారము, ధర్మావతారము, దత్తాత్రేయ అవతారము, జ్ఞానావతారము. జ్ఞానము వచ్చిన తర్వాత ఇంకా మోక్షమే సిద్ధిస్తుంది. ఈ వ్రతం చేసుకుంటే మోక్షమే వస్తుంది. ఇంకేం కోరుకోవాల్సిన అవసరమే లేదు. ప్రతి మనిషి కూడా చాలా సుఖ సంతోషాలతో, దేశం కూడా చాలా సుభిక్షంగా ఉన్నది. పాడి పంటలు సకాలంలో కూడా పండుతాయి. సుఖ శాంతులు కలుగుతాయి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం సర్పంచ్ అభ్యర్థి బండారి చందర్రావు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకు జరిగిందని, హై లెవెల్ బ్రిడ్జి, సీసీ రోడ్లు, డ్రైనేజీతో పాటు మౌలిక వస్తువులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. గుర్తుంచుకో కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. విజయాల గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నన్ను గౌరవనీయులు పెద్దలు దొంతి మాధవరెడ్డి సార్ గారు నన్ను ప్రత్యేకంగా పిలిచి నాకు టికెట్ ఇచ్చి ఈరోజు గురిజాల సర్పంచ్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి ఈ ప్రజల సమక్షంలో ప్రత్యేకంగా మొదట వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా పేరు బండారి చందర్రావు, తండ్రి లక్ష్మయ్య. నేను గత 7 సంవత్సరాలకి 2019లో కూడా ఇదే సర్పంచ్ అభ్యర్థిగా మా భార్యను ఉంచడం జరిగింది. అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినా కూడా ఈ గత 7 సంవత్సరాల నుండి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ వారికి అండదండలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఈరోజు మళ్ళీ అదే గౌరవనీయులు పెద్దలు మాధవరెడ్డి సార్ గారు పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. వారి ఆశీస్సులతో ఈ ప్రజలందరికీ ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు, మా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, మిగిలి ఉన్న పనులు మేజర్గా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉన్నది, మన గొడ్ల దవాఖాన హాస్పిటల్ బిల్డింగ్ ఉన్నది, ఊరెనక పెద్దమ్మ గుడి సీసీ రోడ్డు ఉన్నది ముఖ్యంగా. అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అభివృద్ధి పనులు అభివృద్ధి చేస్తానని దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో, అదేవిధంగా మనకు గురిజాల గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జికి ఆల్రెడీ శంకుస్థాపన మన ఎమ్మెల్యే సార్ గారు చేశారు. అదేవిధంగా 6 కోట్లతో 23 kV సబ్స్టేషన్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. గురిజాల టు కోనాపురం రోడ్డు కూడా 3 కోట్ల చిల్లరతో అదే మన ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా
ఎమ్మెల్యే గారి అండదండలతో మన గురిజాల గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతారని ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొంటూ అదేవిధంగా మన గ్రామంలో 44 ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది ఫస్ట్ విడతలో. అవి దాదాపు దగ్గర పడుతున్నాయి. రెండో విడతలో కూడా ఇప్పుడు 44 ఇల్లు ఇవ్వడం జరిగింది, లిస్టు పంపించడం అయింది. అదేవిధంగా మనకు అదనంగా కూడా ఇంకా 40 ఇండ్లు సారు మనకు గురిజాల గ్రామానికి ప్రత్యేకంగా ఒప్పుకున్నాడు. ఈ దాదాపు 150 ఇండ్లను గురిజాలలో పేద ప్రజలకు ఇస్తూ వారి యొక్క పేద ప్రజల యొక్క అభ్యున్నతికి పాటుపడతానని సర్పంచ్గా ప్రజలందరూ గురిజాల గ్రామంలో అధిక మెజార్టీతో నన్ను గెలిపించి నన్ను ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యే గారి అండదండలతో నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తానని నాకు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి గుర్తు నా గుర్తు కత్తెర గుర్తుకు అందరూ దయచేసి 2 చేతులు జోడిస్తే మనస్ఫూర్తిగా శిరస్సు వహించి అందరికీ నమస్కారం చేస్తూ కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.